ప్రశ్నించే గొంతుక క్యూన్యూస్ది. మీ ప్రశ్న మా సమాధానం. మీకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో మీకు జవాబు కావాలంటే క్యూన్యూస్ని అప్రోచ్ అవ్వండి. మేము ఆ జవాబుదారీతనంగా మేముండి మీ సమస్యల్ని మేము పరిష్కరించే వరకు మీ తోడుగా మేము ఉంటాము. పబ్లిక్ వాయిస్ అనేది క్యూన్యూస్లో పరిచితమవుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి అధికారులు ఉన్నారో వారిపైన మీరు కంప్లైంట్ చేయాలనుకో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కంప్లైంట్ చేయండి. మీ వెంటే మేము ఉంటాము. మీ సమస్యకి మేము పరిష్కార మార్గంకి క్యూన్యూస్ వేదికగా చూపిస్తూ ఉంది. మీరు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతా. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఉదయం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కేతపల్లి ఎస్ఐ గారికి సతీష్కు సమాచారం వచ్చింది, నమ్మదగిన సమాచారము. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పైన గాంజా తీసుకొని వస్తారని చెప్పేసి సమాచారం వస్తే ఇతను సిబ్బంది అజిత్ రెడ్డి మరియు సతీష్ వాళ్ళతోనే ఇద్దరితోనే కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక మోటార్ సైకిల్ అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వస్తూ వాళ్ళు స్లో చేస్తూ డౌట్ఫుల్గా ఉండేసరికి వాళ్ళను పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర బ్యాగులో వచ్చేసి దాదాపు 14 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయి ఎక్కడదని పట్టుబడి చేసి విచారిస్తే వాళ్ళ ఇద్దరి పేర్లు భిక్షం మండల్ A1, A2 వచ్చేసి సమరేష్ మండల్. వీళ్ళిద్దరు వచ్చేసి ఒరిస్సా రాష్ట్రము మన్యంకొండ విలేజ్ వీళ్ళది, మోటు మండలం ఒరిస్సా రాష్ట్రం. నేటివ్ అక్కడ. వీళ్ళు మన దగ్గర ఉప్పల్ ఏరియాలో హైదరాబాద్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి మేస్త్రి పనులు చేస్తూ మేస్త్రి పనులు చేస్తూ లేబర్గా ఉంటారు గత కొంతకాలంగా. గతంలో అక్కడ ఉప్పల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వర్కర్స్ ద్వారా కొంతమంది వీళ్ళు కూడా గంజాయి సేవించేవాళ్ళు. ఈ క్రమంలో ఒకసారి అక్కడ నుంచి 1-2 కిలోలు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి తోటి కూలీలకు అమ్మి వీళ్ళు తాగడము, వాళ్ళ తోటి కూలీలకు అమ్మడం చేశారు. ఇదే క్రమంలో మళ్ళీ ఎందుకని చెప్పేసి ఒకేసారి దాదాపు 14 కిలోల గాంజాను తీసుకొని వస్తే మనము తాగడమే కాకుండా మిగతా వాళ్ళ కూడా అమ్మి లాభాలు గడించొచ్చని, తోటి కూలీలకు అమ్మి లాభాలు గడించొచ్చనే ఉద్దేశంతో తేవడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళిద్దరు మనకు పట్టుబడిపడ్డారు. ఈరోజు ఉదయం 7 o'clock ఆ ప్రాంతంలో. వీళ్లకు పూర్తిస్థాయిలో విచారిస్తే వీళ్ళు ఇక్కడ భీమా మడ్కామి అనే అతని దగ్గర కొడమార్, ఒరిస్సా రాష్ట్రంలోనే కొడమార్ అనే విలేజ్లో భీమా మడ్కామ్ A3 అతని దగ్గర పర్చేజ్ చేసి తీసుకొస్తున్నట్టు తెలిపారు. అతన్ని మనము నేరస్తునిగా ఫిక్సప్ చేశాము. అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఆ గాంజాతో పాటు 2 సెల్ ఫోన్లు, తర్వాత మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 14 కిలోల గాంజా విలువ దాదాపు 3,45,000 రూపాయలు ఉంటుంది. ఈ కేసును పట్టుబడి చేయడంలో మన సిఐ శాలిగౌరారం కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ మరియు అదేవిధంగా సిబ్బంది కానిస్టేబుల్స్ అజిత్ రెడ్డి మరియు సతీష్ ఇద్దరు కూడా వాళ్ళను చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సిబ్బందిని అందరినీ కూడా మన జిల్లా ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ IPS గారు అభినందించడం జరిగింది. వీళ్ళకు రివార్డ్స్ గురించి కూడా ప్రపోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. వీళ్ళపైన ఇప్పటివరకైతే కేసులు ఏమీ మనకు నిర్ధారణ కాలేదు. మళ్ళీ ఒకసారి పోలీస్ కస్టడీకి వేసుకొని కేసు అయినట్టు ఇప్పటివరకైతే ఇదే మొదటిసారి తెలుపుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అండ్ కన్జ్యూమ్ వాళ్ళు వాడుతారు. ట్రాన్స్పోర్టేషన్ కింద మరియు కన్జ్యూమర్స్ కింద కూడా మొత్తం సెక్షన్లు పెట్టి NDPS యాక్ట్ కింద రిమాండ్ చేయడం జరుగుతుంది.